అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు శుభదినం. శుభదినం కారణం ఏంటంటే అనుకోకుండా గురూజీ అండ్ నేను అంజయ్య ప్లస్ రాములు సిద్ధం బాపు మడిపల్లి తిరుపతి మేమందరం ఒకే మైండ్ వేసినాం. కులాలు వేరైనా, మతాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, మనసు ఒక్కటే. కాబట్టి ఈరోజు ఈ అకేషన్ను మన్నాశాలు కొడుకు బన్నా లక్ష్మణ్ దాస్ కొడుకు పెళ్లి సందర్భంగా మేము కలవడం జరిగింది. కేవలం మాకు అన్ని పనులున్నా ఇక్కడ వస్తే ఒక 10, 20, 50 మంది 100 మంది కలుస్తారనే ఉద్దేశంగానే మేము అన్ని ప్రోగ్రామ్ పెట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది. అనుకోకుండా చాలామంది మిత్రులు కలిశారు. అందరితో ఆనందంగా షేర్ చేసుకున్నాం. కావాల్సిన మనిషికి జీవితంలో చావు పుట్టుక ఇవి రెండే ఉంటాయి. పుట్టుక మనకు తెలియదు, చావు మనకు తెలియదు. మధ్యలో ఉండేది జీవితం. ఏది పని చేయడం, ఒక కాలంలో బతకడం, ఒక కులంలో, ఒక మతంలో ఒక కాలంలో బతకడం, అదే స్నేహం. అందుకని ఇంతకుముందు స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అనే ఒక పాట గురూజీ పెట్టిండు. ఆ పాట చాలా హైలైట్. అదేవిధంగా మనిషికి కావాల్సింది రోటీ, కపడా, మకాన్. అంటే రొట్టె, బట్ట, గూడు. ఇవి 3 చాలు. 100 కోట్లున్న మనం ఎంబడరావు, 100 ఎకరాలున్న మనం ఎంబడరావు, 100 కిలోల బంగారం ఉన్న మనం ఎంబడరావు. కారణం అవి మనం రాంగ వేయలే, పొంగ కొంచెం. సో ఇక్కడ ఉండేది ఆత్మీయ బంధం, అనుబంధం, ప్రేమ, అనురాగం. అది ఉంటే అన్ని ఉన్నట్టే. ఆరోగ్యమే మహాభాగ్యం. అది లేనోడు 100 కోట్లున్న మంచాన పడి ఉంటే ఏం తినలేవు, తాగలేవు, ఆస్వాదించలేవు. నాకు 100 రూపాయలు ఇవ్వాలో 300 రూపాయలు కూలి చేసుకున్నాడు ఆనందంగా హ్యాపీగా ఉంటుండు. కారణం ఏంటంటే ఆయనకి ఈ రోజు గురించి ఆలోచిస్తాడు, రేపటి గురించి ఆలోచించాడు. సో ఈజ్ ఆనందం. ఎందుకంటే రేపటి గురించి ఆలోచించడం బాధ. ఇంకా రావాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా చేయాలంటే నీకు తృప్తి ఉండదు, సుఖం ఉండదు. ఈ సందర్భంగా ఒక చిన్న కథ. ఒక పట్టణంలో 7 అంతస్తుల మెడలో ఏసీ రూములలో అన్ని హంగులతో ఒక మహారాజులాగా బతుకుండు ఒక అతను. కానీ నిద్ర పట్టడం లేదు. అదే ఇంటి ముందు ఒక పూరి గుడిసెలో, తడకల గుడిసెలో ఉండేవాడు. రోజు పని, రోజు కూలి చేసుకునేవాడు. వచ్చి అక్కడ కంకర రాళ్ళ మీద పడుకొని గుర్రు కొట్టుతూ హాయిగా నిద్రపోతాడు. ఇక్కడ మీదున్నోడికి నిద్ర పడతలేదు. అక్కడ వచ్చి తిరుగుతాడు. వీడు రాత్రి అంతా లేతలేడు, ఈ రాత్రి అంతా తిరుగుతాడు. ఇంకా లేతరా, లేచినాక పోయి ఈ రహస్యంగా అనుకుందాము ఆయన దగ్గర పోయి అనుకుంటాడు. ఆడ లేతలేడు, ఈయనకి నిద్ర వస్తలేదు. చివరికి లేవని ఉదయం 4-5 గంటలు చూసిండు, వచ్చిండు, లేపిండు. లేవంగానే ఈయన పెద్ద ఆసామి, పెద్ద భూస్వామి, పెద్ద కోటీశ్వరుడు వచ్చిండు. అయ్యగారు నమస్కారం. ఎందుకు? అరే భయ్, నాకు ఒక్కటి సలహా చెప్పరా భయ్ అన్నాడు. ఏంటయ్యారు, మీకు చెప్పేంత స్తోమత నాకున్నదా? నేను ఏంటంటే, లేదురా భయ్, నాకు నిద్ర పడతలేదు. నువ్వైతే నీ గురువు నాకు 7 అంతస్తుల మేడ మీద కినబడుతుంది. నీ కారణం ఏంది? ఇంత ఆనందానికి రీజన్ ఏంది? నాకు కూడా నిద్ర రావాలి, ఆ సూత్రం నాకు చెప్పరా బాబు అన్నాడు. ఏమున్నదయ్యా గారు, ఇలా పని చేసుకున్నా 500 వచ్చినాయి, పిల్ల తిన్నబెట్టినావు, నేను ఆయన సూక్కేసుకున్నా పన్నా. నాకు రేపటి గురించి ఆలోచన లేదు, రేపటి గురించి బాధ లేదు, నేను ఏం ఆలోచించలేదు. అందుకని మంచి నిద్ర వస్తుంది. నువ్వు రేపటి గురించి రేపు ఎన్ని కోట్లు సంపాదించాలి, ఎన్ని 100 ఎకరాలు సంపాదించాలని ఆలోచిస్తున్నావు. నా పిల్లలు ఏమవుతారు, నేను పోయినాక నా కొడుకు ఏమవుతాడు, బిడ్డ ఏమవుతాడు, నా అల్లుడు ఏమవుతాడు అని నువ్వు అనుకుంటున్నావు. నాకు అల్లుతో పని లేదు, బిడ్డతో పని లేదు, భార్యతో పని లేదు. ఇవాళ ఉంటారే పోతా. ఎస్, నేను తృప్తి, నా తృప్తే నా జీవితం. దట్ ఈస్ చరిత్ర. నీకు నాకు ప్రపంచంలో ఎవరికైనా ఇదే. మిస్టర్ రతన్ టాటా ఏం తీసుకుపోయిండు, ప్రపంచానికి అందరికి ఇచ్చేసిండు. ఓకే.